బ్రహ్మంగారు రాసినటువంటి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన ఏమిటి? కరోనా వచ్చింది. దాని గురించి ఏంది? ఈశాన్య దిక్కున విషగాలు పుట్టేను కోరంకెను చెప్పి కోటి మందిని కోడిలాగా తుగి సచ్చేరయ్య. ఇప్పుడు ఈ మధ్యనే ఒక 20 సంవత్సరాల కింద అమ్మ చనిపోతుందని చెప్పిన యశోద డాక్టర్సే ఈ రోజు బతికుందమ్మ, ఇక బ్రతకదు స్వామి, ఆశ లేదని చెప్పిన ఘటనలో కూడా స్వామి సమాధి కాడ అభిషేకం చేసి వచ్చిన తెల్లారి మళ్ళీ యథావిధిగా మారిపోతుంది. అప్పుడు మనకి ముక్తి అనేటువంటిది లభిస్తుంది. ఆటోమేటిక్ మంచినీళ్ళతో దీపాలు వెళ్తాయని కాలజ్ఞానంలో ఉంది. ఉత్తరాదేశమున వైశకులమున ఉత్తమాగాంత కూడా పుట్టేనయ్య, అత్తుగా నన్ను దేశాల వారంతా సత్తుగా పూజలు చేసేది. ఎడ్లు లేక బండ్లు నడుస్తాయి అని చెప్పారు. అంటే ఎడ్లు లేకుండా బండ్లు నడవడం అంటే ఇవి ఆ రోజుల్లో స్వామి అంటే భగవంతుడు కాబట్టి అవన్నీ ఆయనకు చెప్పగలిగిండు. అట్లా భవిష్యత్తులో జరిగేది సూర్య చంద్రుడు దిశలు తప్పుతారని. అంటే ఇప్పుడు స్వామివారి శిష్యులు చూసుకున్నా గానీ ఈ రూపకంగా వచ్చి నా ఇంట్లో గోవులు గాడేమైందని ఆమె అనుకోవడం, ఆ సేవకులు విన్నది విన్నట్లు నవాబు చెప్పినప్పుడు. బ్రహ్మగిరి క్షేత్రం యొక్క వార్షికోత్సవాలు కానీ మామూలుగా పూజలు కానీ అంటే సంవత్సరానికి ఒకసారి ఎప్పుడు ప్రతిష్ఠ చేసినామో ఆ టైంలో వార్షికోత్సవం చేస్తాను. అంటే నేను అప్పట్లో దేవాలయం మాఘశుద్ధ దశమి ప్రతిష్ఠ చేస్తే మాఘశుద్ధ దశమి నాడే 3 రోజులు కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చేస్తున్నాం. లాస్ట్ రోజు పూజ. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన హైదరాబాద్ లో ఉన్న విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా మన బ్రహ్మంగారి దేవాలయానికి వచ్చుడు దర్శించుకోవడం పోతుంది. ఇంకా చాలా విశేషం ఏంటంటే స్వామి దగ్గరికి వచ్చి స్వామి మంత్రాన్ని ఎవరు అరగంట గాని గంట గాని ధ్యానం చేసుకొని పోయిన వాళ్ళు మాకు అన్ని మంచి జరిగినాయని, మాకు సంతానం లేని సంతానం అయిందని, కొలువులు లేని కొలువులైనాయని, మా మనశ్శాంతి ఎక్కడో పోతే లేదు, ఎన్ని రోగాలు వచ్చినా తక్కువగానే అక్కడికి వస్తే ప్రశాంతత అయిందని మన హైదరాబాద్ విశ్వబ్రాహ్మణులు చాలా మంది చెప్పుకోవడం జరిగింది. అంటే వస్తుంటారు వాళ్ళు ఇప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వచ్చి సాయంత్రం వరకు స్వామి సన్నిధిలో ఉండి స్వామిని దర్శించుకొని స్వామి గుడిలో ఒక అరగంట ధ్యానం చేసిన స్వామి మండపంలో ఎంతో ఆనందం, ఆ కన్నిమల్లైపల్లికి పోయినంత ఫలితం వస్తుందని చాలా మంది అంటుంటారు. అయితే మొదటి నుంచి కూడా నేను కూడా స్వామి ధ్యానం అని ఇంకొకటి భక్తి మార్గం ముక్తి మార్గం బుక్స్లు కానీ ఇంకా కాలజ్ఞానం రకమైన పాంప్లెట్స్ కానీ చిన్న చిన్న ఈ రోజు నిత్యపారాయణ బ్రహ్మంగారి బుక్స్ కానీ రకరకాలుగా వచ్చిన వాళ్ళందరికీ అంటే ప్రతిరోజు మీ వీలును బట్టి ఎట్లా వీలైతే అట్లా ధ్యానం అన్న చేయండి, చదవనన్న చేయండి, పారాయణం చేయండి అని నా డ్యూటీ మొత్తం చెప్పడం ఇదే అనమాట. మొత్తం 97 నుంచి ఈ రోజు వరకు స్వామి కాలజ్ఞానాన్ని ఇంటింటికి భజన చేయాలి, పఠించాలన్నది నా కోరిక. అయితే అప్పట్లో కూడా కొన్ని జాగాల్లో చేశాము, కానీ ఈ మధ్యలో కరోనా వచ్చింది కొంచెం ఆగిపోయింది. అయినప్పటికీ నా కోరిక ఏంటంటే ఇంటింటిలో వీరబ్రహ్మేంద్ర స్వామి పూజ భజన అనేది ఉండాలి. అది ఎవరైనా కానీ చిన్న ఇల్లు కానీ పెద్ద ఇల్లు కానీ అంటే చిన్న చిన్న బుక్కులు కూడా ఇంటింటికి వీరబ్రహ్మేంద్ర స్వామి భజన అంటే ఇప్పుడు గీతా పారాయణం అని అంటారు, అట్లా కాలజ్ఞాన పారాయణం. అది మడిమైలు ఎంచకుండా కులాచారం లేకుండా ముట్టంటూ లేకుండా ఎవరైనా సరే ఏ వయసు వాళ్ళైనా సరే రోజుకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చిన్న బుక్ పారాయణం చేసినా చాలు, ఆ స్వామి యొక్క శక్తి మనకు వస్తుంది, అనుగ్రహం కలుగుతుంది అని ఇది చెప్పడమే నా వంతు అనమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే చెప్తుంటారు. అవునండి. మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే ఈ కలికాలంలో అనేకమైనటువంటి ఈర్ష్య ద్వేషాలు కానీ కోపతాపాలు కానీ మనసంతా కలుషితమైపోయినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే కాలజ్ఞానము ఆత్మజ్ఞానం అనేటువంటిది స్వామివారి అవతార ప్రయోజనం కొరకు ఏదైతే మన కోసం అందించారో ఆ కాలజ్ఞానం ఆత్మజ్ఞానం చదివిన తర్వాత నాకు కూడా అర్థమైంది ఏంటంటే ఇది ఖచ్చితంగా కలియుగ భగవద్గీత అనిపించింది. అంతే కదా, మీరేమంటారు? ఖచ్చితంగా ఇది ఖచ్చితంగానే 100కు 1000 పాలు నిజమే. ఎందుకంటే కాలాన్ని అర్థం చేసుకోవడానికి కాలంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అవన్నీ కూడా కాలజ్ఞానంలో అందిస్తూ వాటి నుంచి బయటపడడానికి ఆత్మజ్ఞానం కూడా అందించినటువంటి దాన్ని ఖచ్చితంగా కలియుగ భగవద్గీత అనిపిస్తుంది. సో చాలా మంది చెప్పారు మనకి, ఎవరైతే కాలజ్ఞానం ఆత్మజ్ఞానం చదివారో ఇది ఖచ్చితంగా కలియుగ భగవద్గీత. కలియుగ భగవద్గీతనే ఇప్పుడు స్వామి ముందు జరిగేటివన్నీ అందులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కరోనా వచ్చింది. దాని గురించి ఏంది? ఈశాన్య దిక్కున విషగాలు పుట్టేను కోరంకెను చెప్పి కోటి మందిని కోడిలాగా తుగి సచ్చేరయ్య. ఇట్లా రాముడైనా నేనే కృష్ణుడైనా నేను సర్వంబు నేనని తెలియండయ్యా, వాదభేదం లేక శ్రీ వెంకటేశుడై ధరణిలో వెలిసింది నేనేనయ్యా. ఇట్లా అన్ని భగవంతుడు చెప్పిన అమృత వాక్కులే ఉన్నాయి. అంటే మనము ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో జరిగేవన్నీ ముందే ఉన్నాయి కాబట్టి అటువంటివి ముందే మనం స్మరించుకుంటే స్వామిని తలుచుకుంటే వచ్చే ముప్పు కూడా మనకు ఉండదు కదా అని నేను ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు పఠించాల్సిందే. పొద్దున లేవగానే ఇప్పుడు గీతా పారాయణం 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఎట్లా అంటామో ప్రతిరోజు స్వామిది ఏదన్నా ఒక కాలజ్ఞాన గీత ఏదైనా సరే అన్ని స్వామి చెప్పాడు. వచనంగా ఉన్న అది వచనంలో ఉన్నాయి, పద్యాల్లో ఉన్నాయి, పాట ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలు. అంటే అది చెప్పడం అనేది ఇట్లా నేర్పాలని చాలా ప్రయత్నం చేస్తున్నా.
ఏది ఏమున్నా కందిమల్లయ్యపల్లెకు స్వామివారి యొక్క భక్త బృందం స్వామి నామస్మరణ చేసేటోళ్ళు 100 మంది భజన టీం చేయాలని నా కోరిక. అంత అయినప్పటికీ ఇప్పటికీ 10-20 మంది ఉంటారు కానీ అట్లా కాదు, ముందు చేయాలన్నది. ఇంటింటికి స్వామి భజన, కాలజ్ఞాన పారాయణం, అదే ఇది నా యొక్క చిన్నప్పటి కోరిక. అవునండి. ముఖ్యంగా ఏంటంటే మనకి మానసిక ప్రశాంతత రావాలన్నా, ముక్తి కావాలన్నా ఖచ్చితంగా మనలో భక్తి అనేటువంటిది పెరగాలి. సో ఎప్పుడైతే మనలో భక్తి పెరుగుతుందో అప్పుడు మనకి ముక్తి అనేటువంటిది లభిస్తుంది. సో మనలో భక్తి పెరగాలన్నా, ముక్తికి మార్గం లభించాలన్నా మనం కాలజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని చక్కగా చదువుకుంటే, అర్థం చేసుకుంటే చాలు, మనలో సంస్కారం అనేటువంటిది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది స్వామివారి యొక్క అవతార ప్రయోజనమే అది. సో అందుకని ఎవరెవరైతే గుళ్ళు కట్టారో, ఎవరైతే మఠాలు పెట్టారో వాళ్ళ యొక్క అంతిమ ఉద్దేశం కూడా ఏంటి అంటే మెయిన్గా కాలజ్ఞానం, ఆత్మజ్ఞానం అనేటువంటిది ప్రతి ఒక్క ఇంటికి ఏ రూపమైనా సరే ప్రతి ఇంటికి అందజేయాలి. భజన రూపంలో కావచ్చు, పుస్తక రూపంలో కావచ్చు, ఏదో విధంగా స్వామివారి యొక్క అవతార ప్రయోజనం అది. అంతే కదా. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే మీరు గుడిలో ఇప్పుడు మామూలుగా మీరు ఇక్కడ బ్రహ్మంగారి గుడికి రెగ్యులర్గా వెళ్తూ ఉంటారా? ప్రతిరోజు. అంటే ప్రతిరోజు గుడి కాకుండా బ్రహ్మంగారి మఠం ఉంది కదా, బ్రహ్మంగారి మఠానికి రెగ్యులర్గా వెళ్తుంటారా మీరు? సుమారుగా నేను ప్రతి నెలకు ఒకసారి పోవాలని అది కండిషన్ పెట్టుకున్నా. ప్రతి నెల బ్రహ్మంగారి మఠం పోయి సజీవ సమ దర్శనం చేసుకుని ఒక నైట్ నిద్ర చేసి తెల్లారి వచ్చుడు పెట్టుకున్నా. ఇప్పుడు ఇట్లా మినిమం ఎన్ని సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూగా ఇప్పుడు వరుసగా ఒక 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్నా. అంతకు ముందు కూడా 6 నెలలకు 3 నెలలకు పోయేది ఎప్పటికీ, కానీ ఒక ప్రతి నెల పోవాలి. ఎప్పుడు అవకాశం ఉన్నా కానీ ఖచ్చితంగా పోయేది. ఇప్పుడు ఏమో కంటిన్యూగా 3 years నుంచి ప్రతి నెల నేను గాని నా భక్తులు 2-3 వెంట పెట్టుకుని స్వామి సమాధి దర్శించుకోవడం, వాళ్ళ నైట్ ఉండడం, అభిషేకం చేపించడం, అభిషేకం అయిన తర్వాత మళ్ళీ రాత్రి బస్సు ఎక్కడం, హైదరాబాద్ రావడం. ఇట్లా అంటే బస్సు అయితే బస్సు, కారు అయితే కారు, అట్లా ప్రతిసారి పోతున్నాం. అసలు నేను 98 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా స్వామి మఠానికి కూడా మాత్రం అది ఎప్పుడు ఒక ఆనవాయితీ అన్నట్టుగా. ఎన్ని పనులున్నా, ఏమున్నా, ఎక్కడ పోకున్నా స్వామి మఠం పోయి దర్శించుకొని రావాలి. నెల తప్పితే 2వ నెల. సో మెయిన్గా మీరు స్వామివారి మఠంకి వెళ్తుంటారు. అయితే స్వామివారు జన్మించినప్పటి నుంచి కూడా అనేకమైనటువంటి ప్లేసెస్ లో కూడా ఉన్నారు. అంటే అన్ని ప్రదేశాలు తిరిగాను. పాపాగ్ని మఠం కానీ అసలు బ్రహ్మంగారు ఎక్కడెక్కడ తిరిగిండో అన్ని కూడా సుమారుగా. ఇప్పుడు కాశీలో పుట్టి ఆత్రిమాను ముందు దగ్గర పెరిగి అక్కడ నుంచి నందికొండ పాపాగ్ని మఠం, బెంగళూరు చిక్బల్లాపూర్ దగ్గరకు వచ్చిండు కదా, అక్కడ పాపాగ్ని మఠం, అక్కడ నుంచి బనగానిపల్లికి రవలకొండ, యాగంటి, ఆయన వివాహం చేసుకున్న పెదకోమర్ల, ఆయన ఒక విగ్రహాన్ని తయారు చేసి పెట్టిన అల్లాడుపల్లె, అక్కడిని పుష్పగిరి, ఇట్లా అన్ని స్వామి తిరిగినటువంటివి అన్ని కూడా మన ఆంధ్రప్రదేశ్లో అన్ని కూడా నేను 100ల సార్లు తిరిగాను అనమాట. ఒక్కసారి కాదు, ప్రతిదీ స్వామి ఎక్కడ తిరిగిండ అన్నది ప్రతిదీ తిరగడం. ఇక స్వామి తిరిగిన అన్ని తిరిగిన తర్వాత చివరకు నేను పోయేటి మాట 2, ఒకటి కందిమల్లయ్యపల్లె, ఒకటి బనగానిపల్లె. ఈ 2 మాత్రం పోతుంటే ఎప్పటికీ. ఈ 2 ఫైనల్. ఇక అన్ని తిరిగిన మొత్తం తిరుపతి, శ్రీశైలము, కాళహస్తి, కాశీ, ఇవన్నీ కూడా తిరిగినాం. అన్ని తిరిగిన తర్వాత చివరిలో నేను రోజు ఎప్పటికి పోయేది మాత్రం ఇది ఒకటి. ఈ గుడికి సంబంధించిన దాంట్లో మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఎలా ఉంటుంది? అంటే నేను గుడి మొదలు పెట్టినప్పటి నుంచి కూడా మా నాన్న గాని, మా అమ్మ గాని, అక్క గాని, చెల్లె గాని అందరు కూడా నేను మొదలు పెట్టినాక మొత్తం అందరూ ఆ సేవకి అంకితం. అంతే, ఇంకో వేరే రూట్ లేనే లేదు. ఇక ఏ రోజు మేము 90 ఏళ్ళ గుడి అడుగు పెట్టినామంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఫ్యామిలీ మొత్తం ఆలయమే. ఇంకో గుడికి పోయేది లేదు, ఇంకో సేవ చేసేది లేదు. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన కుటుంబాన్ని స్వామి కంటికి రెప్పలే కాపాడుతున్నాడు. ఏది వచ్చినా ఏం కాకున్నా ఇప్పుడు ఎన్నోసార్లు అమ్మ కానీ, అక్క కానీ బీపీ, షుగర్లతోని పెద్ద పెద్ద హాస్పిటల్లో చూస్తే కూడా బతకదు అని చెప్పిన సందర్భాల్లో కూడా కందిమల్లయ్యపల్లికి పోయి స్వామి జీవ సమాధి కాడ అభిషేకం చేసి వస్తే, ఇప్పుడు ఈ మధ్యనే ఒక 20 సంవత్సరాల కింద అమ్మ చనిపోతుందని చెప్పిన యశోద డాక్టర్సే ఈ రోజు బతికుందమ్మ. అంటే ఇది బ్రహ్మంగారు సత్యమే. మొన్న మా అక్క కూడా ఎన్నోసార్లు బీపీ, షుగర్లు వచ్చి హాస్పిటల్లో ఈమె అన్ని 500-600 షుగర్ బీపీ వచ్చింది. ఇక బ్రతకదు స్వామి, ఆశ లేదని చెప్పిన ఘటనలో కూడా స్వామి సమాధి కాడ అభిషేకం చేసి వచ్చిన తెల్లారి మళ్ళీ యథావిధిగా మారిపోతారు. ఇది నేను నమ్మిన సిద్ధాంతం. అంటే ఏది ఏమున్నా స్వామి మమ్మలను, మా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నమాట. అందరూ మా కుటుంబం అంతా స్వామి సేవకే, అంటే ఆ గుడి మీద స్వామి సేవ చేయడానికి సిద్ధం అనమాట. కంప్లీట్ గా మీ జీవితంలో అంకితం మొత్తం స్వామి పాద సేవకే తప్ప ఇంకా వేరే లేదు. ఇక మా ఇంట్లో అయినా ఇదైనా మా భక్తులు కూడా ఎంతమంది, నేను ఎప్పుడు కూడా ఏ కులము, మతము ఇది అని లేకుండా
అందరి ఇళ్లలో స్వామి ఉండాలి. ఆనాడు స్వామి సాక్షాత్ కలియుగంలో అందరి కోసం వచ్చిండు కాబట్టి ఆయన ఒక కులం కోసం రాలేదు, ఒక మతం కోసం రాలేదు. ఈ సృష్టి, ఈ భూమండలాన్ని మొత్తం ఏకచక్రాధిపతి పరిపాలన దీనికి వచ్చిండు కాబట్టి అటువంటి స్వామి చిన్న పెద్ద అనకుండా అన్ని కులాల్లో అన్ని వాళ్ళల్లో ఇళ్ళల్లో ఉండాలి, పూజించాలి, స్వామి యొక్క జపము చేయాలి, ఆయన ధ్యానం చేయాలి. ఆయన చెప్పిన బోధలో ఉంటే మనకి ఏ కష్టం రాదు అని నేను చెప్పడం అనేది ఇదేనమాట. ఎందుకంటే మించి మీరు ఏదైనా చేయండి, ఇవి చేయండి, సంవత్సరంలో మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు కందిమల అయిపోలేకు 6 నెలలు సంవత్సరం ఎప్పుడు వీలైతే అప్పుడు స్వామిని దర్శించుకుని వస్తే మనకు అంతకంటే అదృష్టం ఏముంది. ఇప్పుడు ప్రపంచంలో అన్ని చెప్పి సాక్షాత్తుగా సజీవముతోనే ఆయన సమాధిలో కూర్చొని ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరకు పోయి మనం ప్రదక్షిణ చేసి ఆయన దగ్గరకు పోయి దండం పెట్టుకొని వస్తే అంతకంటే ఎక్కువ భాగ్యం ఏముంటుంది భూమి మీద? అంతకంటే పుణ్యం ఉండదు, అటువంటి అదృష్టం ఉండదు అని నా భక్తులందరికీ ఇదే చెప్తుంటా. స్వామి చెప్పండి, బ్రహ్మంగారు రాసినటువంటి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన ఏమిటి? అంటే స్వామివారికి రాసిన కాలజ్ఞానం జరిగిన ఏంటంటే మంచినీళ్ళతో దీపాలు వెళ్తాయని కాలజ్ఞానంలో ఉంది. అది ఈ రోజుల్లో ప్రతి పల్లెపాడు నుంచి పట్టణాల వరకు ప్రపంచం అంతా మంచినీళ్ళ జ్యోతులు అంటే కరెంటు దాంతోనే. ఆడవాళ్ళు రాజ్యాలు తీరంటే ఇందిరాగాంధీ నుంచి ఇప్పటి వరకు దేశంలో ఎంతో మంది ఉన్నారు. గాంధీ అనేవాడు వస్తాడు, స్వాతంత్ర యుద్ధం చేస్తాడంటే ఉత్తరాదేశమున వైశకులమున ఉత్తమాగాంతకుడు పుట్టేనయ్య, అత్తుగా నీవు దేశాల వారంతా సత్తుగా పూజలు చేసేరయ్య అంటే గాంధీ స్వామి చెప్పిన ప్రకారం వచ్చాడు. నేను వచ్చే సమయంలో మాదిగలంతా రాజులు అవుతారు, దేశాలు వెళ్తారని చెప్పారు. అంటే అంబేద్కర్ కాడికి మొదలు పెడితే ఈ రోజున్న మన రాష్ట్రపతి వరకు కూడా, ద్రౌపది ముర్ము వరకు కూడా స్వామి చెప్పిన కాలజ్ఞానం ప్రకారం జరుగుతుంది. ఇక స్వామి చెప్పిందంతా ఒక్కటి అని కాదు. ఇప్పుడు ఈశాన్య దిక్కున విషగాలు వచ్చాను, కొరెంకేరు చెప్పి 1 కోటి మంది తల్లి కోడిలాగాతుకు సచ్చేరయ్య అంటే ఆల్రెడీ 2021లో అది అన్ని దేశాల్లో ప్రపంచమంతా స్వామి ఏమో కొరెంక్ అన్నాడు. మన ప్రపంచంలో అందరూ దాన్ని కరోనా అని పిలిచినాం. కాలజ్ఞానం రాసింది కొరెంకి అనే పేరు. కొరెంకి అనే జబ్బు 1 కోటి మందికి తలిగి కోడిలాగాతుకి సచ్చేరయ్య అది జరిగింది. స్వామి వారు చెప్పిన ఏ జరగలేదు. ఇప్పుడు ఎన్నో పుణ్యక్షేత్రాలు పాడుపడతాయి అంటున్నారు. పెద్ద పెద్ద దేవాలయాల కాడ కూడా అన్యాయం జరుగుతుంది. నిజము కళ్ళవుతుంది, కళ్ళ నిజం అవుతుంది. చిన్న పెద్దలనే తారతమ్యాలు లేకుండా ఒకరు కొట్టుకోవడం, నరుక్కోవడం, చంపుకోవడం అంటే అది అన్ని ఊర్లలో దేశాల్లో ప్రపంచం అంతా చూస్తున్నాం. రైలు బండ్లు వస్తాయంటే స్వామి చెప్పినప్పుడు ఏం లేవు, కానీ ఆ తర్వాతనే రైలు బండ్లు, ఆకాశమును విమానాలు తిరిగే దాని గురించి స్వామి కాలజ్ఞానం రాశాడు. ఇప్పుడు ఆ రోజుల్లో విమానాలు లేని టైంలో కూడా ఈ రోజు విమానాలు దేశం ప్రపంచం అంతా తిరుగుతుంది. అంటే స్వామివారు రాసినప్పుడైతే అసలు విమానం అనేది ఒకటి ఉంటుందనే విషయం కూడా తెలియదు. అయితే ఎడ్ల బండ్ల మీద స్వామివారు కూడా శిష్యులను వెంట పెట్టుకుని కాలజ్ఞానం ప్రచారం చేశాడు. కందిమల్లయ్యపల్లె నుంచి పుష్పగిరి గాని, నంద్యాల గాని, అహోబిలం గాని, చివరి కర్నూలు గాని, హైదరాబాద్ కూడా 500 మంది శిష్యులను వెంట పెట్టుకుని కాలజ్ఞానం చెప్పుకుంటూ వచ్చాడు స్వామి అంతా పల్లె తిరుగుడు. అయితే స్వామి రాసిన కాలజ్ఞానం ప్రతి ఒక్క పాయింట్ జరిగినాయి. స్వామి ప్రచారంలో అంటే మామూలుగా ఏదైతే ప్రాంతాలని సందర్శించే సందర్భంలో హైదరాబాద్ కూడా వచ్చాడా? హైదరాబాద్ కూడా వచ్చారు. స్వామివారు ఫస్ట్ తన పీఠాన్ని ఎంట పెట్టుకొని మల్లేపల్లి, పోరుమామిల్ల, గిద్దలూరు, విజయవాడ కనకదుర్గమ్మ ఇష్టదైవం అక్కడ 5 రోజులుండి అమ్మవారి గుడిలో కూడా భక్తుల కాలజ్ఞానం చెప్పి అక్కడ నుంచి పీఠాన్ని ఎంట పెట్టుకుని హైదరాబాదు మధ్య అరణ్యాలలో కూడా స్వామి ఎన్నెన్నో మహిమలు చూపించుకుంటూ హైదరాబాద్ నవాబు గారు కూడా స్వామి వారు వచ్చిండని చెప్పి విశ్వబ్రాహ్మణులందరూ కూడా స్వామిని పూల పల్లికలు ఊరేగింపు చేసి నవాబు దర్బార్లో వస్తే అప్పుడు నవాబు గారు మంచినీళ్ళ దీపం వెలిగించమని స్వామిని కోరుకోవడం. సరే, నా చేతోని కాదు నీ చేతోని వెలిగించిన నిరభ్యంతరంగా వెలుగుతుంది, ఈ జ్యోతి ఈ రోజే కాదు యావత్ ప్రపంచం అంతా వెలుగుతుంది ఆ రోజుల్లోనే నవాబు చూపించింది అనమాట. అదే ఆ రోజు నవాబు గారు కూడా మాంసాహారము ఆహారంగా అంటే బనగానిపల్లి నవాబు గారు రవలకొండ గుహలో కాలజ్ఞానం రాసిన తర్వాత గరివిరెడ్డి అచ్చమ్మ కొడుకు పుట్టుగుడ్డి, ఆయన కళ్ళు లేవు, అచ్చమ్మ గారు మన కొడుకు గుడ్డివాడంటే నా పీఠం దగ్గర తీసుకురా అని స్వామి దగ్గరికి వచ్చే వరకు స్వామి తన హస్తము ఆ స్పర్శ బ్రహ్మానందరెడ్డి శిరస్సు పైన ఉంచగానే చూపు వచ్చిందని, ఆ బ్రహ్మానందరెడ్డి చూపు వచ్చినట్టే గ్రామం అంతా తిరిగి చూపు వచ్చిందని చెప్పే వరకు నవాబు సేవకులు కొందరు విని గరిమిరెడ్డి అచ్చమ్మ కొడుకుకు చూపు వచ్చిందట, ఆయన మహిమగల్ల వాడట,
అచ్చమ్మ గారు ఆయన సేవకురాలట. అంటే ఆ మాటలు విని నవాబు గారు నేను కూడా పరీక్షించాలని చెప్పి అచ్చమ్మ కట్టించిన నేలమఠానికి సేవకులు పిలిపించి ఆవు మాంసం వండి ఒక బంగారు పల్లెంలో పెట్టి పట్టుగుడ్డను కప్పి స్వామి ముందు పెట్టి, స్వామి మీరు భోంచేయండి అంటే, అప్పుడు స్వామి వారు చిరునవ్వు నవ్వుకుంటూ, నాయన ఇందులో ఉన్నాయి పుష్పాలే కదా, ఎవరైనా భోజనం పెడతారు కానీ పుష్పాలు పెట్టి భోంచేయమంటారు అని పట్టుగుడ్డ అయిపోయే వరకు అవన్నీ రకరకాల పూలుగా మారిపోయినాయి. అప్పుడు బనగానిపల్లి నవాబు గారు కూడా నేను ఆవు మాంసం కోసి పెడితే పూలుగా మార్చాడు, ఈయన మానవుడు కాదు సాక్షాత్ భగవంతుడే అని బనగానిపల్లి నవాబు కూడా మారి బ్రహ్మంగారు శిష్యుడుగా మారిపోయి అప్పటి నీలమఠానికి 50 ఎకరాల మాన్యం ధూపదీప నైవేద్యాల కోసం నేను ఇస్తున్నాను రాసి ముద్రగొట్టి ఇచ్చింది. ఇప్పటికి ఈ రోజుల్లో కూడా ఉంది ఇంకా బనగానిపల్లి. అట్లా అనేక జాగాల్లో స్వామి కాలజ్ఞానం చెప్పాడు. కడప, కర్నూలు, హైదరాబాదు, బనగానిపల్లి అన్ని జాగాల్లో అందరిని మార్చుకుంటూ వచ్చాడు. ఇంకా మెయిన్గా కాలజ్ఞానంలో ఉన్నటువంటి వాక్యాల ప్రకారం భవిష్యత్తులో ఇంకా ఏమేమి జరుగుతాయని చెప్పారు. భవిష్యత్తులో అంటే ఇప్పుడు మొన్న జరిగిన ప్రకారం చూస్తే రాబోయే కాలంలో విజయవాడ కనకదుర్గమ్మ వరకు కూడా ముక్కుపోగు వరకు, శ్రీశైలంలో ఉన్న పాతాళ గంగ జవాడ కనకదుర్గమ్మ ముక్కుపోగును అంటుతుందని, తిరుపతి వెంకటేశ్వరుని గుడికాడ కూడా వింతలు జరుగుతాయని, ఎడమ భుజం అదురుతుందని, కాళహస్తీశ్వరుడు కళలన్నీ పోగొట్టుకుని నా కందిమల్లయ్యపల్లికి వస్తాడని, చివరకు విజయవాడ కనకదుర్గమ్మ కూడా ఆమె ఉండనిక స్థలం లేక ఆ జల ప్రళయాలు వచ్చినప్పుడు నా కందిమల్లయ్యపల్లికి చేరుతుందని, శ్రీశైల భ్రమరాంబ కూడా, మధుర మీనాక్షమ్మ, కంచి కామాక్షమ్మ వీళ్ళందరూ 5గురు వచ్చి నా మనవరాలు ఈశ్వరీదేవికి మంగళహారతులు పాడతారని, ఇట్లా స్వామి కాలజ్ఞానంలో భవిష్యత్ వాక్యాలు ఉన్నాయి. అంటే స్వామి లెక్క ప్రకారం అవి కూడా ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి కాబట్టి అవి కూడా జరుగుతాయి, డౌట్ ఏం. అంటే మెయిన్ ఏంటంటే ఒక టైంలో ఎడ్లు లేక బండ్లు నడుస్తాయి అని చెప్పారు. అంటే ఎడ్లు లేకుండా బండ్లు నడవడం అంటే బస్సులు, లారీలు, జీబులు. ఆ టైంలో అయితే అసలు ఊహించడానికి కూడా అవును ఎడ్లు లేకుండా బండ్లు ఎట్లా నడుస్తాయి అనేటువంటి మనుషులు లేకుండానే మాటలు వినిపిస్తాయి. ఆ మనుషులు లేకుండానే మాటలు వినిపిస్తాయి. అంటే ఇప్పుడు మన ఫోన్లు దూర దేశాలన్నీ మన అరిచేతిలో వైకుంఠం అంటే ఇప్పుడు ప్రపంచం అంతా టీవీలు, సెల్ ఫోన్లతోనే టీవీలతోనే మొత్తం ప్రపంచం అంతా చూడగలుగుతుంది. చీమరంధ్రంలోనే దొంగలే దూరేరు అని కూడా అన్నారు. అంటే చీమరంధ్రంలో అంటే ఇదే ఇక ల్యాప్టాప్ లాంటివి చిన్నవి, సైబర్ నేరాలు లాంటివి. అంటే సూక్ష్మంలో మోక్షం అన్నట్టు స్వామి చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఏంటంటే అన్ని ఇప్పుడు నీళ్లు కొనుక్కొని తాగేరు అన్నాడు. ఆ రోజుల్లో స్వామి ఉన్న కాలంలో నీళ్లు కొనుక్కున్నాడు ఎక్కడ? ఇప్పుడు నీళ్ల బాటిల్స్ కొనుక్కుంటున్నాం ఎక్కడ పోయినా దేశం నీళ్లు కొనుక్కోవడం అనేది ఆ 16వ శతాబ్దంలో ఆశ్చర్యం. అది ఆశ్చర్యం. నీళ్లు కొనుక్కోవడం, నీళ్లు పాలు కొనుక్కుంటారు, నీళ్లు పాలు నూనెలు కూడా కాగితాలు అమ్ముకుంటారు, అంటే ఇప్పుడు ప్యాకెట్స్ అన్నమాట. ఇవి ఆ రోజుల్లో స్వామి అంటే భగవంతుడు కాబట్టి అవన్నీ ఆయనకు చెప్పగలిగిండు. అట్లా భవిష్యత్తులో జరిగేది సూర్య చంద్రుడు దిశలు తప్పుతారని, అమెరికా దేశం అనేది ఒకటి ఉంటదని, అక్కడ కూడా భూకంపాలు వచ్చి అక్కడ కొంత జన నష్టం అవుతుందని, అన్ని జరిగినప్పటికీ ఏది ఏమున్నా శ్రీశైలంలో ఉన్నటువంటి పాతాళ గంగ పైకి లేసి విజయవాడ కనకదుర్గమ్మ ముక్కుపోగునంటుడు మాత్రం సత్యం. అప్పుడు ప్రపంచంలో ఎవరు చూసినా ఎక్కడ చూసినా స్వామి చెప్పింది జరిగిందని అందరు అనుకుంటారు. ఆ రోజుల్లో వాళ్ళు ఉండడానికి స్థలం లేకనే నాకు కందిమల్లయ్యపల్లికి చేరుతారు అంటుండు స్వామి. అంటే శ్రీశైల భ్రమరాంబ గాని, కంచి కామాక్షి గాని, మధుర మీనాక్షి గాని, విజయవాడ దుర్గమ్మ గాని, శ్రీశైల భ్రమరాంబ గాని వాళ్ళు కూడా వాళ్ళ మూలస్థానాలు ఇడిచిపెట్టి కందిమల్లయ్యపల్లికి వచ్చి స్వామి దగ్గర శరణార్థి కొడతారని చెప్తున్నాడు. అంటే ఆ సమయం వచ్చినాడు ఇక భూమి మీద ఏముంటుంది, 7 ఊర్లకు ఒక ఊరు, 7 దొడ్లకు ఒక దొడ్డి. అంటే ఇప్పుడు 800 కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలో స్వామి వారు వచ్చే టైం కల్లా 100 కోట్లు ఉంటారని అర్థం అనమాట. అంటే 6 భాగాలు నశిస్తుందని స్వామి రాసుకుంటున్నాడు. భూభారం అంతా 6 భాగాలు పోతుంది అంటుండే ఎక్కువ. అంటే ఇప్పటి వరకు కలియుగంలో స్వామి చెప్పిన ప్రకారం అన్ని దేవాలయాలు అధర్మం పెరిగిపోతా అంటున్నాడు. అది కూడా జరుగుతుంది. ఇప్పుడు కాళహస్తీశ్వరుడు కళలన్నీ పోగొట్టుకొని కందిమల్లయ్యపల్లికి చేరారు అన్నాడు. అంటే ఒక 400-500 సంవత్సరాల నాడు కాళహస్తీశ్వరుని ఆస్తులు చూస్తే 1000 ఎకరాలు ఉన్నదని అక్కడ గుడికాడ లెక్కలు చెప్తున్నాయి. ఆ 1000 ఎకరాలు పోయి ఇప్పుడు 100 ఎకరాల్లో కూడా లేదు. అంటే కాళహస్తీశ్వరు అంటే అందరూ కబ్జాలు చేసిండ్రు. అదే ఎక్కడో లెక్కల ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వీళ్ళు వాళ్ళందరూ కాళహస్తీశ్వరుని పేరు మీద ఎక్కువ ఉండేది. అంటే ఒక తిరుపతి వెంకన్న గుడి కన్నా ముందు తిరుపతి వెంకన్న కన్నా ఎక్కువ ఆస్తులు ఉన్నాయి కాళహస్తీశ్వరునికి. కానీ తిరుపతి వెంకన్న వైభవం పెరిగాను, కాళహస్తీశ్వరుని వైభవం తగ్గాను అన్నాడు స్వామి. అంటే స్వామి చెప్పిన మాట ప్రకారము కాళహస్తీశ్వరుని ఆస్తులన్నీ తరిగిపోయినాయి, తిరుపతి వెంకన్న వైభవం పెరిగిపోయిన అన్నాడు. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో తిరుపతి వెంకన్న చేరుకుంటారు. అంటే ఇది స్వామివారి యొక్క వాక్కు, ఆయన వాక్కు కాబట్టి అట్లా జరిగిపోతుంది.
ఇక రాబోయే కాలంలో కందిమల్లయ్యపల్లెల రెండో కైలాసం లాగా 12వ పట్టణం అవుతుంది. రెండో కైలాసమా వైకుంఠం అన్నట్లు వెలుగుతుంది అన్నాడు. దానికి ఇప్పుడు మనం చూసుకుంటే ఒక 50 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చూస్తే కందిమల్లయ్యపల్లెకి అటువంటి పునాదులు పడిపోతున్నాయి అనమాట. ఎక్కడ చూసినా ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా అరే ఆనాడే బ్రహ్మంగారు ముందే చెప్పిండు, స్వామి చెప్పిండు, ఇక్కడ సజీవ సమాధిలో లివింగ్ గాడ్ ఆయన జీవించే ఉన్నాడు. ఇప్పటికీ సాక్షాత్ భగవంతుడు వచ్చి అవతారం ఎత్తి ఇంట్లో కూర్చున్నాడు. అందుకే ఆయన లివింగ్ గాడ్ అంటే జీవించి ఉన్నాడు అని ఇప్పుడు అన్ని దేశాలలో గాని అన్ని రాష్ట్రాలలో గాని వచ్చి స్వామిని దర్శించుకొని పోయేటోళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఇది ఇంకా రాబోయే భవిష్యత్తులో ఇంకా పెరుగుతుంది. ఇంకా 2024 నుంచి 34 వచ్చే వరకు తిరుపతి లైన్ ఎట్లుంటుందో, తిరుపతి కంటే రెండు రేట్ల లైన్ ఎక్కువ ఉంటుందని నా అంచనా అనమాట. తిరుపతి కన్నా స్వామివారి లైనే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచానికి తెలిసిపోయింది స్వామి చెప్పిన ఆ మాటలన్నీ నా మాటలు నిదానంగా తెలిసానంటే నిదానంగా తెలుస్తున్నాయి, తొందరగా లేదు. కాబట్టి ఇక ముందు యాగంటి నందీశ్వరుడు దినదినం పెరిగేను అన్నాడు. స్వామివారు చెప్పిన కాలంలో ఆ నందీశ్వరుడు చిన్నగా ఉండేదని 4 స్తంభాల లోపల తిరిగే వాళ్ళని అంటారు. ఇప్పుడు 4 స్తంభాల లోపల చీల్చుకొని పోయి అదే పురావస్తు శాఖ వాళ్ళు కూడా నిర్ధారించిండ్రు. ప్రతి 20 సంవత్సరాలకు ఒక చిన్న అంగుళం పెరుగుతుంది అన్నారు. అంటే యాగంటి బస్వన్న అంతకంతకు పెరిగి రాళ్ళు రప్పలు మింగి ఊర్లపైకి ఉరికేనని కాలజ్ఞానం స్వామి రాసుకున్నారు. అది అక్కడ యాగంటిలో చూస్తే ఆ వింత కూడా మనకు కనబడుతుంది. ఇంకా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఆ యాగంటి బస్వన్న లేచినప్పుడు కూడా ఈ ప్రపంచం అంతమైపోతుంది. అహోబిలం ఉక్కు స్తంభానికి జాజి పువ్వులు వస్తాయన్నారు. బనగానిపల్లె గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటి ముందు నేను రాసిన కాలజ్ఞాన పాత్ర పైన చింత చెట్టుకు చేమంతి పూలు వస్తాయన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా నిత్య నైవేద్య ధూపదీపాలు పెడుతూనే ఉన్నారు ఎడ బనగానిపల్లెలో. ఏది జరిగినా నా కందిమల్లయ్యపల్లెలో నేను వచ్చినంత వరకు నేను ఆ రోజుల్లో జీవ సమాధిలోకి పోయేటప్పుడు మంచినీళ్లతో వెలిగించిన జ్యోతి నేను వచ్చినంత వరకు వెలుగుతుంది అన్నారు. సుమారుగా స్వామి శివ సమాధి ఈ రోజుకు 331 సంవత్సరం అయింది. 331 సంవత్సరం నుంచి కూడా 331 ఆరాధన జరిగింది మొన్నటికి. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామివారి చేత మంచినీళ్లతో వెలిగించిన జ్యోతి వెలుగుతుంది. ఆ జ్యోతి ఇప్పటికి మనం మఠం పోయినప్పుడు ప్రతిసారి చూస్తూనే ఉన్నాం కదా. ఆ పక్కన నా మనవరాలు కూడా సజీవ సమాధిలో ఆమె ధ్యానంలో జపంలో కూర్చొని ఉన్నారు. ఉడిమేలకాడ సిద్ధయ్య సాక్షాత్ ఆయన శివాంశని శివుడే కాబట్టి ఆయన సజీవ సమాధిలో ఆయనకు పాదుకలు వెండి బెత్తం శ్రీకామంత్రి కాకుండా అక్కడ నిత్య పూజలు అందుకుంటున్నాయి. అదేగాక నేను వచ్చేటప్పుడు ఊరూర నా గుడి గోపురాలు వెలుస్తాయి అన్నాడు. కులాలు మతాలు చిన్నలు పెద్దలు అనకుండా అందరూ స్వామివారికి కొలిచే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది రోజు రోజుకు. ఏ ఊరిన చూసినా 4 ఒకటే అవుతున్నారు. అరే మన ఊర్లో ఒక బ్రహ్మంగారి గుడి కట్టుకుందాం చిన్నది అని అక్కడ కులము మతము చిన్న పెద్ద లేకుండా కట్టే వాళ్ళు ఆంధ్రలో తెలంగాణలో చాలా మంది ఉన్నారు. అంటే మెయిన్ గా బ్రహ్మంగారి గుడి కట్టే టైంకి ఎటువంటి కులాలు మతాలనే భావన అక్కడ ఉండదు. స్వామి గుడి అన్నప్పుడు అందరూ కట్టొచ్చు. అంటే ఇప్పుడు స్వామివారి శిష్యులు చూసుకున్నా గానీ కులాలకి మతాలకి సంబంధం లేకుండా ఉంటారు. స్వామి కూడా ఏం చెప్పారు ఆ రోజుల్లో, దూదేకుల వంశంలో ఉన్న సిద్ధయ్యను తన శిష్యుడు చేసుకోవడానికి కూడా కారణం ఏంటంటే హిందువులు ముస్లింలని కొట్లాడకుండా అందరూ కలిసి ఉండాలి, అందరు ఐక్యమత్యంతో ఉండాలనే సిద్ధయ్య ఆ వంశంలో పుట్టినందుకు ఆయన శిష్యుని స్వీకరించాడు. ఆ రోజుల్లో మాది కంటే చాలా తక్కువ. అటువంటి వాళ్ళ దాంట్లో మాది కక్కయ్యను తయారు చేసి అతని భార్య ముత్తెమ్మను కక్కయ్యనే నరికి ముక్కలు నరికి చనిపోయింది, నా భార్యను చంపుకున్న చక్రాలలో చూడలేని అనుకున్న కక్కనికి స్వామివారు సిద్ధయ్య నెట్టి పెట్టుకొని పోయి ముత్తెమ్మ శరీరంలో చక్రాధిపతులను చూపించి కక్కయ్య భార్యను ముత్తిని లేపి కక్కయ్యను కూడా తన ప్రియ శిష్యునిగా చేసుకొని అక్కడ కక్కని ద్వారా ఏంటంటే ఈ కక్కడు ఎవరో కాదు, ఈ కక్కడు కూడా మనవాడే. ఇక్కడ కులము మతంతో పని లేదు, అందరిలో ఆత్మలో నేనే ఆత్మ, అందరిలో నేనే ఉన్నా అని ఆ కక్కనితోని ఇక్కడ కులము మతానికి తావీయకుండానే కక్కని శిష్యునిగా, అక్కడ సిద్ధయ్యను శిష్యునిగా, అక్కడ రెడ్డిలో అంటే ఆ రోజుల్లో గనివిరెడ్డి అచ్చమ్మను పనగానిపల్లి నవాబు గరిమారెడ్డి అచ్చమ్మ గారి దగ్గర కూడా కొన్నాళ్ళు ఉన్నారు. 12 సంవత్సరాలు గోవులు కాసి అచ్చమ్మ గారు ఇచ్చినటువంటి సద్దిని కాలజ్ఞానం ఆత్మజ్ఞానం ఎక్కువగా అక్కడనే రాసి ఎక్కడనే బనగానిపల్లి అచ్చమ్మ ఇంట్లో గోవులు కాసుకుంటూ రవలకొండ పైన రాసి బనగానిపల్లి నుంచి రవలకొండ ఒక 4 కిలోమీటర్లు రోజు ఆవులు 4 కిలోమీటర్లు తీసుకొని పోయి రవలకొండ పైన ఒక ఏకాంతమైన స్థలంలో కూర్చొని ఆయన స్వామివారి వైపు ఒక తాటి చెట్టు వంగి ఆయనకు తాటి ఆకులు తెంపుకోగానే మళ్ళీ లేచిలు పెట్టడం, అక్కడ ఒక గులజారి ముందు తీసుకొని ఊగలకోయే వరకు అక్కడ 5 శిరస్సుల సింహాసనం వేసుకొని ఒక నాగేంద్రుడు 5 శిరస్సులు ఆ పడగలు విప్పి నీడబడితే ఆ నాగేంద్రుడి పైన కూర్చోండి ఆయన కాలజ్ఞానము అని రాయడం మొదలుపెట్టాడు. నేను చెప్పిన కాలజ్ఞానము ఈ ప్రపంచంలో జరిగి తీరుతుంది.
నా కాలజ్ఞానము చదివినా వినినా పూజించినా వారికి అష్టైశ్వర్యం ఇచ్చి కంటికి రెప్పలా నేనుండి కాపాడుతాను. కాలజ్ఞానము చెప్పించు పుణ్యమూర్తులకు అష్ట కష్టాలు ఎన్నొచ్చినా తొలగజేసి అష్టైశ్వర్యం నుంచి కాపాడుతాను. ఎల్లవేళ ఏ ఇంట్లో నన్ను పూజిస్తారో నా కాలజ్ఞానం ప్రచారం చేస్తారో వారింటి అందు నేనే ఉంటానని చెప్పి ఆయనను రాసుకోవడం. ఆ రవలకొండలు ఆయన రాస్తుంటే అచ్చమ్మ గారు కూడా ఒకసారి పరీక్ష చేసుడు. ఆ తర్వాత పరీక్ష చేసిన తర్వాత స్వామి నువ్వు సాక్షాత్ భగవంతుడవే, ఈ రూపకంగా వచ్చి నా ఇంట్లో గోవులు గాడేమైందని ఆమె అనుకోవడం. లేదమ్మా నేను మామూలుగా గోవులు కాచడానికి వచ్చానని. అట్లా వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది. అంటే భగవంతుడే నా ఇంటికి రూపంలో వచ్చిన అచ్చమాంబ కొడుకుకి పుట్టుగుడ్డి. గుడ్డి ఆమె అప్పటికే ఎంతో మంది వైద్యులతో చేయించిన ఆ గుడితనం పోలేదు. ఒకరోజు స్వామివారి కాలజ్ఞానం రాసిన తర్వాత చూసి, స్వామి నా కొడుకు గుడ్డివాడు, ఆయనకి ఎంతమందితో చూపు వస్తలేదు, మీరు ఏమన్నా చేయరా అంటే, లేదమ్మా వాడు రేపు నేను అనుష్ఠానం చేసుకున్న సమయాన్ని తీసుకొని రా, అతను చూపు తప్పకుండా వస్తుంది అని చెప్పి స్వామి పూజ చేసే వరకు ఆ నేలమటం తొలుకొని వచ్చే వరకు స్వామివారి పూజాపీఠం కూర్చొని బ్రహ్మానంద రెడ్డి శిరస్సు పైన తన హస్తము స్పర్శ చేయి తాకగానే మరుక్షణమే చూపు వచ్చేసింది. అప్పుడు బ్రహ్మానందరెడ్డి కూర్చున్న స్వామి పాదాలపై పడి, స్వామి నీ స్పర్శ దాకినంత మాత్రం నాకు చూపు వచ్చింది, నా జీవితాంతం నీ పాదసేవ చేస్తే ఇంకెంత సుఖం ఉండును, ఇక నేను వదలనని చెప్పి బ్రహ్మానందరెడ్డి పట్టిన పట్టు వడకున్నట్లు ఉంటే, లేదు నాయన సరే నన్ను నమ్మిన వారికి ఎప్పుడు కొంగు బంగారం అయ్యే ఉంటుంది, ఈ రోజు నుంచి పూజాపీఠం కాడ విభూతి పెట్టి నీవు ఉండు, విభూతి మాత్రం మరొక అని చెప్తే ఆ విభూతి పెట్టుకుని బనగానిపల్లి నవాబు దర్బారు ముందు తిరుగుతుంటే నవాబు సేవకులు కొందరు చూసి, అరే మొన్నటి వరకు గుడ్డివాడు ఎలా కళ్ళుతో తిరుగుతున్నట్టు ఎవరు ఇచ్చిరు చూపు అంటే, మా అమ్మగారు కట్టించిన లోమటంలో సాధువు వచ్చారు, ఆయన బ్రహ్మం గారు, మా అమ్మ ఆయనను పూజిస్తుంది, ఆయన ఆవులు కాస్తుండు, నాకు ఎలాంటి మందులు మాకులు వాడలేదు, ఆయన దగ్గరికి పోయి కూర్చునే వరకు నాకు ఆ సూపు వచ్చింది, ఆయన 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 కుడిచే ఇట్లా నాకు నష్టి మీద ఆనించినప్పుడే నాకు సూపు వచ్చింది, కానీ ఎలాంటి మందులు మాకులు వాడలేదని ఆ నవాబు సేవలు చెప్తే, ఆ సేవకులు విన్నట్లు నవాబు చెప్పినప్పుడు ఆ నవాబు గారు కూడా ఆశ్చర్యపోయి, అరే మన బనగానిపల్లి ఇంత మహిమ కలిగిన సాధువు ఎక్కడున్నాడు, ఆయనను పూలపల్లెకి తీసుకురండి, మనం కూడా సత్కరితం, ఆయనను ఆయన మహానుభావంతో నిందమని. అప్పుడు బనగానిపల్లి సేవకులు వచ్చి ఈయన దులుకొని పోయినప్పుడు నవాబు గారు బ్రహ్మం గారి పరీక్షను ఆవు మాంసాన్ని గోపించి ఆయన ఒక బంగారు పల్లెనంలో పెట్టి పట్టు వస్త్రం కప్పి స్వామి ముందు పెట్టారు. స్వామివారు వంగనే ఆయన బంగారు సింహాసనం దిగి స్వామిని కూర్చుండబెట్టి, స్వామి మీరు ఈ పలారం భోంచేయండి అన్న. లేదు నాయన నవాబు, నేను భక్తునింటికి వచ్చాను కాబట్టి అని అక్కడ స్వామి చేయి తాకిన ఎంబడే అవి పుష్పాలుగా మారి